Good morning. Welcome to online classes, Padmavati Junior College. My name is Simhachalam, lecturer in physics. So last class లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే తెరిచిన గొట్టాలలో అణుస్వరాలు అనేవి ఎలా ఏర్పడతాయి, అదేవిధంగా తెరిచిన గొట్టాలలో స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి, వాటి యొక్క అణుస్వరాల పౌనఃపున్యాల నిష్పత్తికి సమీకరణాలు అనేవి మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ అనేది అదొక 8 మార్క్ క్వశ్చన్ అండి. ఇప్పటికి 2 8 మార్క్ క్వశ్చన్ నేను చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటంటే సాగదీసిన తీగలో తిరిగి తరంగాలు అనేవి స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి, స్థిర తరంగాలు అణుస్వర పౌనఃపున్యాల నిష్పత్తికి సమీకరణం రాబెట్టాము, దాని మూలంగా తిరిగి తరంగ నియమాలు అనేది చెప్పడం జరిగింది. అది ఒక 8 మార్క్ క్వశ్చన్. సో లాస్ట్ క్లాస్లో తెరిచిన గొట్టంలో మనకి స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి, తెరిచిన గొట్టంలో ఏర్పడేటటువంటి అణుస్వరాల పౌనఃపున్యాల నిష్పత్తికి సమీకరణం అనేది మనం లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. 2 SI క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరిగింది. ఈరోజు ఒకటి మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే అది మనకి మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడుట మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడుట. సో ఇంతకుముందు మూసిన గొట్టం అంటే ఏంటి? సో మూసిన గొట్టం అంటే ఈ విధంగా ఒకవైపు తెరిచి ఉంచి ఒకవైపు మూసి ఉన్నట్టుగా అయితే మనం చూడండి, 2 వైపులు కూడా తెరిచి ఉంచాం. అలా కాకుండా ఒకవైపు తెరిచి ఉంచి ఒకవైపు మూసి ఉండేటటువంటి గొట్టాన్ని లేదా పైపుని మనం ఏమంటున్నామంటే మూసిన గొట్టము అని చెప్పేసి అంటున్నాం. సో ఈ మూసిన గొట్టంలో స్థిర తరంగాలు అనేవి ఎలా ఏర్పడతాయి? సో ఎలా ఏర్పడతాయంటే మనకి ఒక ధ్వని తరంగాన్ని ఈ విధంగా ఈ మూసిన గొట్టంలోనికి పంపించేటప్పుడు ఇలా ప్రయాణం చేసి ఈ మూసి ఉన్న చివర వద్ద ఈ ధ్వని తరంగం అనేది ఈ విధంగా ప్రయాణం చేసి ఇక్కడ పతనం చెంది మళ్ళీ ఏమవుతుందండి, వెనుదిరుగుతుందండి. అంటే పరావర్తనం చెందుతుంది. పరావర్తనం చెందినటువంటి తరంగం అనేది మళ్ళీ వచ్చినటువంటి వేవ్ పైన ఈ విధంగా అధ్యారోపణం చెందుతుంది. సో అధ్యారోపణం చెందడం వల్ల మనకి ఏం ఏర్పడుతున్నాయండి, ప్రస్పందన అస్పందన బిందువులు అనేవి ఏర్పడుతున్నాయి. ప్రస్పందన మరియు అస్పందన బిందువులు అనేవి ఏర్పడుతున్నాయి. సో ఈ విధంగా అస్పందన మరియు ప్రస్పందన బిందువులు ఏర్పడేటటువంటి దృగ్విషయాన్ని మనం ఏమంటున్నాము, స్థిర తరంగాలు ఏర్పడుట. కాబట్టి ఈ విధంగా మనం ఏమని చెప్పొచ్చు, ఒక మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు అనేవి ఈ విధంగా ఏర్పడతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీని యొక్క అణుస్వర పౌనఃపున్యాల నిష్పత్తికి మనం సమీకరణం రాబట్టాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మొదటి అనుస్వరం లేదా ప్రాథమిక పౌనఃపున్యం మొదటి అనుస్వరం లేదా ప్రాథమిక పౌనఃపున్యం. సో ఇక్కడ చూసుకున్నట్టుగా మనకి మొదటి అనుస్వరంలో ఈ విధంగా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మొదటి అనుస్వరంలో ఇలా తీసుకున్నట్టుగైతే సో ధ్వని తరంగం అనేది ఎలా వెళ్తుంది, ఈ విధంగా పరావర్తనం చెందుతుంది, ఇక్కడ పతనం చెంది మళ్ళీ ఎలా పరావర్తనం చెందుతుందని చెప్పి తీసుకుందాం. సో తీసుకున్నట్టుగా ఇది ఏమవుతుందండి, ఇది ఓపెన్ ఎండ్ అవుతుంది, సో ఇది క్లోజ్డ్ ఎండ్ అవుతుంది. అంటే మనకేంటి, మూసి ఉన్న గొట్టంలో ప్రాథమిక పౌనఃపున్యము లేదా మొదటి అనుస్వరం అనేది ఏర్పడాలంటే ఒక ప్రస్పందన బిందువు అట్లీస్ట్ ఒక అస్పందన బిందువు అనేది ఏర్పడినట్లయితే మూసి ఉన్న గొట్టం అనేది ప్రాథమిక పౌనఃపున్యము లేదా మొదటి అనుస్వరంతో కంపిస్తుందని మనం చెప్తాము. కాబట్టి సో ఈ గొట్టం పొడవు ఇక్కడ ఏమని చెప్తున్నాము, స్మాల్ ఎల్. సో దీని యొక్క లెంత్ ఏంటంటే ఇది ఒక అస్పందన బిందువు ప్రస్పందన బిందువు దూరం ఎంత, λ/4. ఇది ఫస్ట్ది కాబట్టి λ1/4 అని తీసుకోండి.
యాక్చువల్గా λ/4 మొదటిది కాబట్టి λ1/4 అని తీసుకోండి. సో ఇప్పుడు కంపించే పొడవు ఏమన్నా రాయొచ్చండి, కంపించే పొడవు L is equals to ఏమవుతుందండి λ1/4. సో λ1 is equal to ఏంటి 4L. సో ప్రాథమిక పౌనఃపున్యం μ1 is equals to V/λ1. లాస్ట్ క్లాస్ లో చెప్పాం కదా, ఇది ఫార్ములా ఈ సైడ్ లో కావాలని రాసుకోండి. V is equals to μ is equals to V/λ. ఇది ఒరిజినల్ ఫార్ములా, ధ్వని వేగానికి సమీకరణము. దాని నుంచి పౌనఃపున్యం, అక్కడ V అంటే వేగము, μ అంటే పౌనఃపున్యం, λ అంటే తరంగదైర్ఘ్యం. కాబట్టి ఫస్ట్ది కాబట్టి μ1 is equal to V/λ1. సో μ1 is equals to ఏమని రాసుకోవచ్చు V/λ1 is equal to మనకేమని తెలుసు 4L. ఓకే. సో ఇది మనకేంటి, ధ్వని తరంగం అనేది మొదటి అనుస్వరము లేదా ప్రాథమిక పౌనఃపున్యంతో కంపించేటప్పుడు ఏర్పడేటటువంటి మొదటి అనుస్వర పౌనఃపున్యానికి లేదా ప్రాథమిక పౌనఃపున్యానికి, లేదా మూసి ఉన్న గొట్టంలో ఏర్పడేటటువంటి మొదటి అనుస్వర పౌనఃపున్యానికి ప్రాథమిక పౌనఃపున్యానికి గల సమీకరణం ఏంటి, μ1 is equals to V/4L. ఓకేనండి. సో ఇప్పుడు రెండవది చూద్దాం. ఇక్కడ దీన్ని రెండవది ఏం తీసుకుంటామంటే మూడవ అనుస్వరం లేదా రెండవ అతిస్వరం అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఇలా తీసుకున్నట్టుగైతే ఇందులో ఏమొస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఈ విధంగా తీసుకుందాం. సో ఇదేమవుతుందండి, ఇది λ2/2. ఎందుకంటే రెండు ప్రస్పందన బిందువుల మధ్య దూరం, ఇది λ2/4 అస్పందన ప్రస్పందన బిందువు మధ్య దూరం. సో మళ్ళీ ఇక్కడ ఏమో తీసుకోవచ్చు, కంపించే పొడవు L is equals to λ2/2 plus λ2/4. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, L is equals to 4 అనేది LCM అయితే మనకి ఇక్కడ 2 2s 2 λ2 అంతేమవుతుంది, L is equals to 3 λ2/4. సో 3 λ2 is equal to ఏమవుతుంది 4L. సో λ2 is equal to ఏమవుతుంది 4L/3. λ2 is equal to ఏమవుతుందండి 4L/3. సో దేర్ఫోర్ ఇప్పుడు మనకి పౌనఃపున్యం ప్రతిదానికి కూడా ఇది క్యాలిక్యులేట్ చేయాలి. పౌనఃపున్యం μ3 is equals to, ఎందుకంటే ఇక్కడ రెండు అస్పందన రెండు ప్రస్పందన బిందువులు ఏర్పడుతున్నాయి. సో ఇక్కడ V/λ2. సో μ3 is equals to V/λ2 వాల్యూ ఏమని తెలుసు మనకి 4L/3. సో μ3 is equal to ఏమవుతుంది 3V/4L. బట్ V/4L is equal to మనకి ఏమని తెలుసు V/4L is equal to మనకి ఏమని తెలుసు ఇక్కడ మనకి చూడండి ఇక్కడ V/4L is equal to ఆల్రెడీ మనం ఏం తీసుకున్నాం μ1 అని చెప్పాం కదా, కాబట్టి μ3 is equal to ఏమవుతుంది 3μ1. సో కాబట్టి ఏంటిది ఇక్కడ చూడండి, మనం అక్కడ చెప్పేటప్పుడు మూసిన గొట్టం తెరిచిన గొట్టంలో చెప్పేటప్పుడు 2μ1 అని వచ్చింది. కానీ ఇక్కడ మనము యాజ్ పర్ ఈక్వేషన్ తీసుకున్నట్టుగైతే μ1 is equal to V/4L, μ2 is equals to న్యూటన్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, న్యూటన్ తీసుకోండి. μ2 is equals to 3μ1. కాబట్టి దీన్ని మూడవ అనుస్వరము లేదా మొదటి అతిస్వరం అని చెప్పేసి అంటామండి. మొదటి అతిస్వరంగా మనం తీసుకుంటాం, మొదటి అతిస్వరం. ఓకేనా. సో ఇంకోటి తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది దాని ప్రకారంగా అయితే 5వ అనుస్వరం లేదా 2వ అతిస్వరం.
సో ఇక్కడ ఫిగర్ ఏమో ఇలా తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ lambda 3/2, దిస్ ఈజ్ lambda 3/2, ఇక్కడ ఏమవుతుంది lambda 3/4. ఈ డిస్టెన్స్ మీకు తెలియాలి. ఒక అస్పందన ప్రస్పందన బిందువుల మధ్య దూరం ఎంత, రెండు వరుస అస్పందన బిందువుల మధ్య దూరం ఎంత, రెండు వరుస ప్రస్పందన బిందువుల మధ్య దూరం మీకు తెలియాలి. సో ఆల్రెడీ మనం చెప్పాము ఆ క్లాస్ చెప్పేటప్పుడు. సో ఇక్కడ ఇది ప్రస్పందన బిందువు, ఇది అస్పందన బిందువు, కాబట్టి ఇది lambda 3/4, lambda 3/4. సో ఇక్కడ కంపించే పొడవు ఏమవుతున్నాడు, కంపించే పొడవు ఏమవుతుందంటే L is equals to lambda 3/2 plus lambda 3/2 plus lambda 3/4. సో ఇక్కడ మళ్ళీ LCM ఏమవుతుంది కాసారు 4 అవుతుంది. సో 2 2s are 2 into lambda 3, 2 lambda 3 plus 2 lambda 3 plus lambda 3. సో 2 lambda 3 plus 2 lambda 3 plus lambda 3. సో ఎంత అవుతుంది ఇది 5 lambda 3/4, 5 lambda 3/4. ఓకే. సో L is equals to 5 lambda 3 is equals to ఏమవుతుంది అన్న 4L. సో lambda 3 is equal to ఏమవుతుంది 4L/5. సో therefore పౌనఃపున్యం nu3 is equals to ఏమవుతుంది V/lambda 3. సో nu3 is equals to V/4L/5. ఇది బయట ఏమవుతుంది nu3 is equals to 5V/4L. బట్ V/4L is equal to ఏమని తెలుసు nu1. therefore ఏమని రాసుకోవచ్చు nu3 is equals to 5 nu1. nu3 is equal to ఏమని రాసుకోవచ్చు అండి 5 nu1. సో ఈ విధంగా మనకి మూసిన గొట్టంలో అనుస్వరాల నిష్పత్తి ఫైనల్ గా మనం ఏం రాసుకోవచ్చు అంటే అనుస్వరాల నిష్పత్తి nu1 nu2 nu3 so on is equals to nu1 3 nu1 5 nu1 so on, that is equals to 1:3:5 so on. అంటే మనకి మూసిన గొట్టంలో అనుస్వరాల పౌనఃపున్యాల నిష్పత్తి ఎలా వస్తుంది బేస్ సంఖ్య రూపంలో వస్తుంది. అదే మనకి తెరిచిన గొట్టంలో అయితే సహజ సంఖ్యల రూపంలో వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి మూసిన గొట్టంలో అనుస్వరాల ఏర్పడటాన్ని మనము తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్ మళ్ళీ మనము కలుద్దాం. థ్యాంక్ యూ.